సీన్ కట్ చేస్తే డేట్ మే 18th 1965 తెల్లవారుజామున డమాస్కన్ నడిబొడ్డున ఉన్న మార్జే స్క్వేర్ జనంతో కిక్కిరిసిపోయింది. అందరి కళ్ళు ఒకే వ్యక్తి మీద ఉన్నాయి. అతని పేరే ఏలీ కోహెన్. తెల్లటి వస్త్రం కప్పి మెడలో ఒక పెద్ద పోస్టర్ తగిలించి ఉరితాడి వైపు నడిపిస్తుంటే అతన్ని చూసి ప్రపంచమంతా నివ్వెరబోయింది. చూడ్డానికి ఒక క్లాసీ బిజినెస్ మ్యాన్లా పక్కా సీరియస్ దేశభక్తుల్లా కనిపించే ఈ వ్యక్తి వెనుక ఎంతటి భయంకరమైన సీక్రెట్ ఉందో అప్పటిదాకా ఎవరికీ తెలియదు. కానీ మీరు నమ్ముతారా, ఇతను కేవలం ఒక గూఢాచారి మాత్రమే కాదు, సిరియా దేశపు డిఫెన్స్ మినిస్టర్ పదవికి కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచిన వ్యక్తి. అసలు ఒక సాదాసీదా మనిషి ఎవరికి అనుమానం రాకుండా సిరియా ప్రెసిడెంట్తో భుజం కలిపి తిరుగుతూ ఆ దేశపు అత్యంత కీలకమైన ఆర్మీ బంకర్ల రహస్యాలను ఎలా దొంగలించగలిగాడు? గూఢాచర్యం అంటే మనం స్క్రీన్ మీద చూసే జేమ్స్ బాండ్ కార్ చేసింగ్లు, గ్యాడ్జెట్లు కాదు. ప్రతి నిమిషం మృత్యువుతో దోబూచులాట, తన ఉనికికి తానే చంపుకొని శత్రువు గుండెల్లో పాగా వేయడం. ఒక మనిషి తన దేశం కోసం చేసిన సాహసం ఆ దేశ చరిత్రనే ఎలా మార్చేసిందో చెప్పే ఏలీ కోహెన్ రియల్ లైఫ్ స్పై థ్రిల్లర్లోకి ఈరోజు మనం వెళ్దాం. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ మొసాద్. ఇది కేవలం స్టోరీ కాదు, ఒక మైండ్ బ్లోయింగ్ మిషన్. ఏలీ కోహెన్ ఎవరో కాదు, ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియాలో పుట్టిన ఒక సాదాసీదా జూయిష్ యువకుడు. చూడ్డానికి చాలా సైలెంట్గా కనిపించిన అతని మైండ్ మాత్రం ఒక సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా పనిచేసేది. ఆ షార్ప్నెస్, ఆ ఫోకస్ చూశాకే ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ కన్ను అతని మీద పడింది. ఎందుకంటే అప్పట్లో ఇజ్రాయెల్కు సిరియా అనేది నిద్రలేని రాత్రులను మిగిల్చే ఒక పెద్ద తలనొప్పి. మొసాద్ అంటే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఒక స్పై సంస్థ. బోర్డర్ దగ్గర ఉన్న గోలన్ హైట్స్ నుంచి సిరియా ఆర్మీ ఎప్పుడు అటాక్ చేస్తుందో, ఏ పల్లెటూరిని నాశనం చేస్తుందో తెలియక ఇజ్రాయెల్ వణికిపోయేది. ఆ శత్రువు గుండెల్లోకి వెళ్ళి వాళ్ళ ప్లాన్ ముందే చెప్పే ఒక మొనగాడు కావాలి. ఆ వేటలో దొరికిన వజ్రమే ఈ ఏలీ కోహెన్. మొసాద్ అతన్ని పిలిచి ఒకే ఒక్క మాట చెప్పింది: ఏలీ, నీ గతం, నీ మూలాలు, నీ కన్నవారిని, చివరికి నీ ప్రాణమైన భార్య పిల్లల్ని కూడా మర్చిపోవాలి. నువ్వు ఇప్పటి నుంచి ఏలీ కోహెన్ కాదు, నువ్వు ఒక సిరియన్ బిజినెస్ మ్యాన్వి. నీ ఊపిరి తప్ప నీ దగ్గర ఉన్నదంతా అబద్ధమే కావాలి. ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఎంతటి పర్సనల్ రిస్క్ ఇది. ఇది కొత్త దేశం, కొత్త పేరు, కొత్త మతం. చిన్న తప్పు జరిగిన, ఒక మాట తేడా వచ్చిన శత్రువు చేతిలో దారుణమైన చావు తప్పదని తెలిసిన ఏలీ వెనకడుగు వేయలేదు. తన దేశం కోసం, తన వాళ్ళ రక్షణ కోసం ఆ అగ్నిగుండంలోకి దూకడానికి ఎస్ అన్నాడు. సరిగ్గా అక్కడే ఒక సామాన్య వ్యక్తి ప్రపంచం మెచ్చిన గ్రేటెస్ట్ స్పైగా మారే అసలైన ప్రస్థానం మొదలైంది. ఇక్కడే అసలు ఆట మొదలైంది. ఏలీ కోహెన్ అనే పేరును సమాధి చేసేసి అతను ఇప్పుడు కమల్ అమీన్ తాబేత్గా అవతారం ఎత్తాడు. మొసాద్ అతన్ని నేరుగా సిరియా పంపకుండా ముందుగా అర్జెంటీనాకు పంపించింది. అక్కడ ఒక ధనిక సిరియన్ ఎక్స్పాట్రియేట్గా పెద్ద బిజినెస్ మ్యాన్గా చలామణి అయ్యాడు. ఎంతలా అంటే అక్కడుండే సిరియన్ ఎంబసీ అధికారులకి ఇతను ఇచ్చే విందులు, ఖరీదైన గిఫ్టులు చూసి వాళ్ళందరూ అతనికి ఫిదా అయిపోయారు. వాళ్ళందరి నమ్మకాన్ని గెలుచుకున్నాక 1962లో ఒక గ్రాండ్ ఎంట్రీతో సిరియా రాజధాని డమాస్కస్లో అడుగుపెట్టాడు. అక్కడ ప్రెసిడెంట్ ప్యాలెస్కు వెళ్లే దారిలోనే ఒక లగ్జరీ అపార్ట్మెంట్ తీసుకున్నాడు. చూస్తుండగానే అతని ఇల్లు సిరియాలోని టాప్ మిలిటరీ ఆఫీసర్లు, మినిస్టర్లకు ఒక అడ్డాగా మారిపోయింది. ప్రతిరోజు రాత్రి అతని ఇంట్లో ఖరీదైన మందు, ముచ్చటతో పార్టీలు జరిగేవి. ఆ ఆఫీసర్లు తాగిన మైకంలో ఒకరికి మించి ఒకరు తమ గొప్పలు చెప్పుకుంటూ అత్యంత రహస్యమైన మిలిటరీ ప్లాన్ ని బయటపెట్టేసేవాళ్ళు. అక్కడ అందరూ నవ్వుతూ ఊగుతుంటే ఏలీ మాత్రం తన సూపర్ కంప్యూటర్ లాంటి బ్రెయిన్ తో ప్రతి సీక్రెట్ ను స్కాన్ చేసేవాడు. సీన్ కట్ చేస్తే అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక తన బెడ్రూమ్ లో రహస్యంగా దాచిన చిన్న రేడియో ట్రాన్స్మిటర్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ను మోర్స్ కోడ్ రూపంలో ఇజ్రాయెల్కు చేరవేసేవాడు. బయట ప్రపంచానికి అతను ఒక విలాసవంతమైన బిజినెస్ మ్యాన్. కానీ ఆ 4 గోడల మధ్య అతను సిరియా పునాదులను కదిలిస్తున్న ఒక నిశ్శబ్ద తుఫాన్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏలీ కోహెన్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ మాస్టర్ స్ట్రోక్. సిరియాలోని గోలన్ హైట్స్ అనేది ఒక మామూలు ప్రదేశం కాదు, అది ఆ దేశపు హార్ట్ లాంటి ఒక పటిష్టమైన మిలిటరీ కోట. అక్కడికి సామాన్యులే కాదు, సొంత దేశపు సివిల్ అధికారులకు కూడా ప్రవేశం లేదు. కానీ మన కమల్ అదే ఏలీ రేంజ్ ఏంటంటే స్వయంగా సిరియా రక్షణ శాఖ అధికారులే
అతన్ని వెంటేసుకొని మరీ ఆ రహస్య బంకర్ల దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ ఎర్రటి ఎండలో ఎండుతున్న సైనికులను, వాళ్ళ మధ్య ఉన్న గన్ పాయింట్లను చూసిన ఏలీకి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. వెంటనే తన ముఖంలో అమాయకత్వాన్ని పులుముకొని అధికారులతో ఇలా అన్నాడు, మీ సైనికులు ఈ ఎండలో ఎంత కష్టపడుతున్నారు, వీళ్ళ కోసం ఇక్కడ కొన్ని యూకలిప్టస్ చెట్లు నాటండి, అవి త్వరగా పెరుగుతాయి, మీ జవాన్లకు మంచి నీడనిస్తాయి అని. అది విన్న సిరియా అధికారులు, వావ్ కమల్, నీకు మన సైనికులంటే ఎంత ప్రేమ అని మురిసిపోయి ఏలీ చెప్పిన ప్రతి బంకర్ దగ్గర, ప్రతి సీక్రెట్ స్పాట్ దగ్గర ఆ చెట్లను నాటించారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ చెట్లు నాటించింది సైనికులకు నీడ కోసం కాదు, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు ఆకాశం నుంచి ఆ బంకర్లు ఎక్కడున్నాయో చెప్పే టార్గెట్ మార్కర్ల కోసం. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత 1967 యుద్ధం మొదలైనప్పుడు ఇజ్రాయెల్ పైలట్లు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ యూకలిప్టస్ చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అవే సిరియా రహస్య స్థావరాలని ఫిక్స్ అయిపోయి పిన్ పాయింట్ అక్యురసీతో బాంబులు వేసి సిరియాను చిత్తు చేశారు. ఒక్క ఐడియాతో ఒక దేశపు రక్షణ గోడను కూల్చేసిన గూఢాచారి తెలివితేటలు చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎంతటి మొనగాడికైనా ఏదో ఒక రోజు బ్యాడ్ టైం అనేది మొదలవుతుంది. 1965 జనవరిలో ఏలీ కోహెన్ అదృష్టం తలకిందులైంది. సిరియా హై కమాండ్ కు ఒక విషయం అర్థమైంది. తాము గదిలో కూర్చొని మాట్లాడుకునే రహస్యాలు కూడా ఇజ్రాయెల్ కు ఇట్టే తెలిసిపోతున్నాయి. అంటే తమ మధ్యలోనే ఎవరో ఒక పెద్ద వేగు ఉన్నాడని వాళ్లకు క్లారిటీ వచ్చేసింది. సరిగ్గా అదే సమయంలో సోవియట్ యూనియన్ అంటే ఇప్పటి రష్యా నుంచి అత్యంత ఆధునికమైన రేడియో ట్రాకింగ్ మిషన్ సిరియాకు వచ్చాయి. ఒకరోజు ఉదయం డమాస్కస్ నగరం మొత్తం రేడియో సైలెన్స్ ప్రకటించారు. అంటే ఎవరు ఎటువంటి సిగ్నల్స్ పంపకూడదు. కానీ ఏలీకి ఆ విషయం తెలియదు. ఎప్పటిలాగే తన బెడ్రూమ్ లో కూర్చొని తన చిన్న ట్రాన్స్మిటర్ ద్వారా అత్యంత వేగంగా మోర్స్ కోడ్ మెసేజ్ పంపిస్తున్నాడు. ఆ నిశ్శబ్దంలో ఏలీ పంపిస్తున్న రేడియో తరంగాలు సోవియట్ మిషన్స్ కు చిక్కాయి. సీన్ కట్ చేస్తే నిమిషాల వ్యవధిలో సిరియన్ ఆర్మీ ఏలీ అపార్ట్మెంట్ ను చుట్టుముట్టింది. తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చిన ఆఫీసర్లకు తమ ప్రాణ స్నేహితుడు కమల్ రేడియో సెట్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఆ క్షణంలో సిరియా పాలకుల మైండ్ బ్లాక్ అయిపోయింది. తాము గుడ్డిగా నమ్మి తమతోనే తిని తమ మధ్య తిరుగుతూ ఏకంగా రక్షణ శాఖ మంత్రి అయ్యేంత రేంజ్కు వెళ్లిన వాడు తమ శత్రువును పంపిన గూఢాచారి అని తెలిసి వాళ్ళు షాక్ లో ఉండిపోయారు. నమ్మకానికి నటనకు మధ్య జరిగిన ఆ యుద్ధంలో ఏలీ కోహెన్ దొరికిపోవడం ఆ కాలపు బిగ్గెస్ట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఏలీ దొరికిపోయాక ఇజ్రాయెల్ ఊరుకోలేదు. తన వెన్నుముక లాంటి ఏజెంట్ను కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలన్నింటినీ కదిలించింది. భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని, అవసరమైతే సిరియా ఖైదీలందరినీ వదిలేస్తామని ఆఫర్లు పెట్టింది. చివరికి పాప్ కూడా సిరియాను బతిమలాడారు. కానీ ఏలీ వల్ల తాము ఎంతలా మోసపోయామో తెలిసిన సిరియా పాలకులు కక్షతో రగిలిపోయారు. ఇక మే 18, 1965 డమాస్కస్ నగరం చూస్తుండగానే ఏలీని బహిరంగంగా ఉరిదీశారు. కానీ మీరు ఒకటి గమనించారా? ఆ తాడు ఏలీ ఊపిరిని మాత్రమే ఆపగలిగింది, అతను చేసిన ప్రభావాన్ని కాదు. అతను చనిపోయిన 2 ఏళ్లకే జరిగిన 1967 6-డే వార్లో ఏలీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ కు బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. సిరియా గర్వంగా చెప్పుకునే గోలన్ హైట్స్ ను ఇజ్రాయెల్ కేవలం కొద్ది రోజుల్లోనే ఆక్రమించిందంటే దానికి కారణం ఏలీ కోహెన్ వేసిన పునాదే. సీన్ కట్ చేస్తే 2026లో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఇజ్రాయెల్ సిరియా మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒక యుద్ధ వాతావరణం లాగే ఉంటాయి. దానికి కారణం ఏలీ కోహెన్ మిగిల్చిన ఆ తీరని గాయం. ఇప్పటికీ తన భర్త అస్థికల కోసం, అతని భార్య నదియా, తన హీరో భౌతిక కాయం కోసం ఇజ్రాయెల్ దేశం పోరాడుతూనే ఉన్నాయి. ఒక స్పై అంటే కేవలం ఫోటోలు తీసి పంపేవాడు కాదు, తను నమ్మిన దేశం కోసం ప్రాణాలు అర్పించి ఒక దేశ చరిత్ర గమనాన్నే మ్యాప్ల రూపురేఖలను మార్చేసే కింగ్ మేకర్ అని ఏలీ కోహెన్ నిరూపించాడు. సో ఇదండి ఇజ్రాయెల్ గర్వంగా చెప్పుకునే, సిరియా భయంతో గుర్తించుకునే ది స్పై ఏలీ కోహెన్ రియల్ లైఫ్ థ్రిల్లర్. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ గూఢాచారి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.